భూదాన్ పోచంపల్లి పిఎస్ఎస్ సొసైటీ పరిధిలో సొసైటీ సిఓ గారు బాలరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మన సొసైటీ పరిధిలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు? కొనుగోలు కేంద్రాల సెంటర్ పరిధి ఎలా ఉంది? మొత్తం పిఎస్ఎస్ పోచంపల్లి పరిధిలో 15 కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయడం జరిగింది సార్. 23 నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెనింగ్ చేసి వెళ్ళారు. కొద్దిగా లేబర్ షార్టేజ్ వల్ల లేట్ అయింది. ఇప్పుడైతే 15 కొనుగోలు కేంద్రాలు కొనుగోలు స్టార్ట్ అయ్యి నడుస్తున్నాయి సార్. ఈ కొనుగోలు కేంద్రాల్లో ఏ రకం ధాన్యం మీరు కొనుగోలు చేస్తున్నారు? దొడ్డు రకం మొత్తం దొడ్డైనా సన్నాలు ఏం? సన్నాలు ఇక్కడ మూసి పరిధి కాబట్టి సన్నాలు ఎవరు పెట్టారు సార్. సరే, ఈ దొడ్డు రకం ఓట్లకు మద్దతు ధర ఎంత? 2,320 రూపాయలు సార్. మరి అవి రైతుల ఖాతాలో ఎప్పటిలోగా పడుతుంది? గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు ఈసారి ఏంటంటే కొనుగోలు చేసిన వెంటనే రైతుకు సంబంధించిన ట్యాబ్ ఎంట్రీ చేయించడం జరుగుతుంది సార్. ఒక 5 డేస్లో పడుతుంది సార్. మీ సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవు అంటున్నారు సార్. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ సౌకర్యం, టెంట్ సౌకర్యం కానీ, పోతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు మజ్జిగ అందిస్తలేనట్లు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అందించాలని కలెక్టర్ గారు ఆదేశాలు సృష్టికున్నాం కూడా రకరకాల లోపాలు ఉన్నాయి. మజ్జిగ తప్ప మిగతా అన్ని సదుపాయాలు ఉన్నాయి సార్ మా సెంటర్లలో. వాటర్ ఉంది, షెడ్ ఉంది, ప్యాడీ క్లీనర్లు ఉన్నాయి. పూజాలలో వాటర్ కూడా పెట్టమని ఆదేశాలు వచ్చినాయి. దాని ప్రకారం కుండలలో కూడా వాటర్ పోయడం జరుగుతుంది సార్. ఒక మజ్జిగ తప్ప మిగతా అన్ని సదుపాయాలు అయితే చేస్తాం. మీకు అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యం నుంచి మీకు అంటే ప్యాడీ క్లీనర్లు కానీ, తేమ యంత్రాల పరికరాలు కానీ, ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ సకాలంలో అందితే అక్కడక్కడ మొరాయిస్తున్నాయట, అవి వేరియేషన్ చూస్తున్నాయట. మరి వాటి ప్రత్యామ్నాయంగా మీరు ఏర్పాట్లు ఎలా చేస్తారు? మేము స్వయంగా 60 కాంటాలు ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి సార్. మ్యాచర్ మిషన్లు కూడా మేమే స్వయంగా 12 తెచ్చుకున్నాము. మ్యాచర్ మార్కెట్ కమిటీ నుంచి ఒక 190 టార్పాలిన్లు, 15 ప్యాడీ క్లీనర్లు ఇచ్చారు సార్. మిగతా మనం చేస్తాం. తేమ యంత్రాలు అంటే కొంచెం వేరియేషన్ చూస్తున్నాయి. అవి అడ్వాన్స్ టెక్నాలజీ వాడతలేరా మీరు? డిజిటల్ వే తెచ్చినాం సార్. మేము కొత్త తెచ్చినాం. మా దగ్గరనైతే ఆ ప్రాబ్లం లేదు సార్. 1% కొన్ని ఎలక్ట్రానిక్ కాంటాలు మొరాయిస్తున్నాయి కదా. కాంటాలు మేము కూడా కొన్నాం సార్. మా దగ్గర 60 మార్కెట్ కమిటీ నుంచి ఒక 15 కాంటాలు ఇచ్చారు సార్. ఇప్పుడు తేమ శాతం ఎంత ఉంది? 17 ఉండాలి సార్. కానీ ఎండలు బాగుండడం వల్ల ఇంకా తగ్గే ఉన్నది. 13 నుంచి 15 మధ్యనే వస్తుంది సార్. 17 ఎంత ఇస్తున్నారు? 41 వేస్తున్నాం సార్. 41 kgs. 41 అంటే బస్తతో కలిపి. బస్తా 650, 700. 650, 700. మీరు అంటే కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం, పొల్లు శాతం అధికంగా ఉందని బస్తకు 3-4 కేజీలు కోస్తున్నారట. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు అట్లా జరుగుతుంది? మా దగ్గర ఎక్కడ లేదు సార్. మా 15 సెంటర్లలో మీరు చూడండి, ఇంతవరకు అయితే కటింగ్ కాలేదు. చెప్పండి. ఇవి మీరు సకాలంలో అంటే గోనె సంచుల టెండర్ ప్రక్రియ ముగియడం వల్ల గోనె సంచుల కొరత ఏర్పడుతుంది అంటున్నారు. మరి ఎందుకు అక్కడ? ఈసారి అయితే లేదు సార్. గోనె సంచులు సఫిషియెంట్గా ఉన్నారు. రోజు డిఎం గారు ఇండెంట్ పెట్టండి, తెల్లారి సక్క వచ్చేసినాయి సార్. గోనె సంచులు అయితే ఇక్కడ మా దగ్గర కొరత. ఇక్కడ మీ కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేసిన తర్వాత మళ్ళీ అక్కడ దిగుమతి కావట్లేవట రైస్ మిల్లుల్లో ఇబ్బంది పెడుతున్నట. ఇక్కడ లారీలు కూడా, లారీ అసోసియేషన్ అంటే లారీ ఎవరైతే మీకు కాంట్రాక్ట్ పెట్టారో మీకు వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది, జాప్యం జరుగుతుందట. మరి మీ సొసైటీ ఏమైనా నిర్ణయం తీసుకుందా? పై అధికారులు తెలియజేసి మనం బిగినింగ్లోనే ఉన్నాం సార్. ఇప్పటివరకు అయితే కాటా వేసినా ఎక్కడ ఆగలేదు సార్. ప్రతిరోజు ట్రాన్స్పోర్ట్ అవుతుంది సార్. కాకపోతే లేబర్ తక్కువ ఉండడం వల్ల కొంచెం దిగుమతి అయితే లేవని తెలుసు. అది అంటే మన కొనుగోలు కేంద్రాలలో కూడా ఎప్పుడు బీహారీ వాళ్ళు వచ్చారు సార్. ఈసారి చాలామంది తక్కువ వచ్చారు. దానివల్ల కొద్దిగా లేట్ అయింది. కానీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇప్పటివరకు ఇబ్బంది కాలేదు సార్. అంటే బిగినింగ్లో ఉన్నాం, మనం స్టార్టింగ్లో ఉన్నాం. మరి ముందు కొద్దిగా అమాలీస్ ఎక్కువ వస్తే అప్పుడు చెప్పలేము సార్. మీరు అంటే సొసైటీ, మీ పాలక మండలి ముందే ఎందుకు అమాలీల కొరత లేకుండా చూసుకోలేదు? అంటే మీరు ఎప్పుడైనా కూడా రైతులకు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ మీరు మీ రబీ సీజన్లో, ఖరీఫ్ సీజన్లో మీ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తున్నారు. అది నడుస్తూనే ఉంది. అది సైమల్టేనియస్గా. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఎందుకు అది ఏది అమాలీల కొరత ఏర్పడింది? మరి మీరు ముందుకు ఎందుకు గ్రహించి మీరు ముందు ప్రత్యామ్నాయంగా చూస్తారు? 2 నెలల ముందే అడిషనల్ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి మాకు ఇట్లా మీరు ముందే చెప్పండి అని చెప్పారు. మనకు ఎప్పుడు వచ్చే బీహారీ మేస్త్రి ఉంటారో అతన్ని పిలిపించినాం సార్. ముందు సఫిషియెంట్గా వస్తారని చెప్పారు. కాకపోతే మన దగ్గర ఈసారి ఒక 15 రోజులు లేట్గా వచ్చినాయి సార్ కటింగ్స్. ఇక్కడికి వచ్చిన అమాలీస్ కూడా అదర్ నకరకాలు, సూర్యాపేట అక్కడికి వెళ్ళారు సార్.
అక్కడ అయిపోతున్నాయి, అక్కడ అయిపోగానే ఇక్కడికి వచ్చేసారు. మన అంటే ఎప్పుడు వాళ్ళే తీసుకొస్తారు సార్, ప్రతి సెంటర్కు వాళ్ళ బ్రోకర్ ఎవరు ఉంటారు మన అది లేదు, వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే వెళ్తారు. కానీ ఈసారి లేట్ కావడం వల్ల ఇక్కడ వాళ్ళు అక్కడ డైవర్ట్ అయ్యారు సార్. కొంచెం రేట్ కూడా అక్కడ ఎక్కువ ఇవ్వడం వల్ల అక్కడికి అమాలి ఛార్జీలు కూడా భిన్నంగా వసూలు చేస్తున్నారని తెలిసింది సార్. మరి మేమైతే క్వింటాకు 37 రూపాయలు చేస్తాం సార్. క్వింటాకు 37 రూపాయలు. కొన్ని సెంటర్లు 25 వస్తున్నాయి. అంటే అంటే అమాలీల కొరతను బట్టి ఉంటుందా? మళ్ళీ అది అంటే ఇక్కడైతే ఈ మండల్ మొత్తం 37 రూపీసే సార్ పర్ క్వింటాల్. రైతే చెల్లిస్తాడు సార్. ఈ కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల పచ్చి ధాన్యాన్ని ఎక్కడ కోసిన ఆ రైతు కళ్ళంలోనే దళారీలు మధ్య దళారీలకు అమ్ముకోవడం, వాళ్ళు ఇతర రాష్ట్రాలకు సరిహద్దులు దాటించి ఏరే మిల్లులకు అమ్ముకుంటున్నారు. దానివల్ల రైతు 6 కాలాలు కష్టపడి పండించిన పంట రైతుకు కన్నీరే మిగులుతుంది. మరి ఎందుకు సకాలంలో సెంటర్ ఓపెన్ కాలేదు, ఎందుకు లేట్ అయింది? సెంటర్ మేము ఎమ్మెల్యే గారు 16వ తారీఖు ఏప్రిల్ 16వ తారీఖే వాళ్ళు ఓపెనింగ్ చేశారు సార్. లేట్ కావడం వల్ల మధ్యన ఒక వర్షం పడడం వల్ల ఇది లేట్ అయింది తప్పిస్తే లేట్గా ఏం స్టార్ట్ చేయలేదు సార్. భూదాన్ పోచంపల్లికి సంబంధించి ఇక్కడ ఏరియాలో మిల్లర్స్కు ఎవరు అమ్మరు సార్. ఒక 5% తప్ప మిగతా 95% ఇప్పుడు మన కొనుగోలు కేంద్రాలలో ఉన్నాయి సార్. కొంతమంది దళారులు మధ్య దళారులు తక్కువ ఇక్కడ కొనుక్కపోయినారు సెంటర్లలో. అంటే పోయిన నెల 11వ తారీఖు ఓపెన్ అయింది. 16వ తారీఖు సార్. 11వ తారీఖు నుంచి. అయితే మేము 16 చేసినాము. కొనుగోలు మాత్రం 23 నుంచి స్టార్ట్ అయింది సార్. అది లేట్ అయింది కదా, ఎందుకంటే ముందే ఇప్పుడు రబీ సీజన్లో ముందే వస్తుంది సార్. ఈసారి క్రాప్ కొంచెం 15 రోజులు లేట్ వచ్చింది సార్. దానివల్ల అంటే మేము స్టార్ట్ చేసినాక కూడా వాళ్ళు క్లీన్ చేసుకోలేదు. క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇవాళ అకాల వర్షాలు సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఇంకా కళ్ళాలలో ధాన్యం ఉంది. అక్కడక్కడ ఒడ్లు కొట్టుకపోయి రైతు కన్నీరు మున్నీరు అవుతున్నాడు. రైతు 6 కాలాలకు పండించినా కూడా అతనికి వచ్చే పెట్టుబడి కాదు కదా, ఆ కష్టం కూడా మిగిలే పరిస్థితి లేదు. ఎందుకు జాప్యం? ఇంకా కళాలలో ఒడ్లు మీ కొనుగోలు కేంద్రాల ఒడ్లు అట్లనే ఉంటున్నాయి. ఎందుకు ఇట్లా జాప్యం జరుగుతుంది? మరి మీ సొసైటీ పాలక మండలి ఏం నిర్ణయం తీసుకుంటలేదా? గవర్నమెంట్కి మీరు ఏమైనా చాలా పంపుతలేరా? ఏం లేదు, మామూలుగా ఎప్పుడు నడిచినట్టు రొటీన్గా నడుస్తుంది. కాకపోతే అమాలీస్తోటి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ ఒక 5 తారీఖు సార్ ఇప్పుడు అమాలీల కొరత వల్లనే ఇప్పుడు అమాలీలు సకాలంలో ఉండరనుకో, ఎగుమతులు దిగుమతులు తొందరగా అయిపోతాయి, కాంటాలు కూడా తొందరగా పూర్తి చేస్తారు. దానివల్ల ఇంకా కుప్పలు అట్లనే ఉన్నాయి. అంటే ఇప్పుడు 5వ తారీఖు మళ్ళీ ఇప్పుడు రైతు తడిచిందంటే మళ్ళీ ఎండపోసుకోవాలి. అవి బూజు వస్తుంది, మొలక వస్తుంది. దానివల్ల రైతుకు కష్టం కన్నీరే కదా సార్. మేమైతే స్పీడ్గా చేయడానికి ట్రై చేస్తున్నాం సార్. మరి దాన్ని ఈ సమస్యను ఎట్లా అంటే మీరు అధిగమిస్తారు? మీరు మీ పాలక మండలి సొసైటీ ఏ నిర్ణయం తీసుకుంది సార్? అధికారుల దృష్టి తీసుకుపోవాలి కదా సార్. అమలు కొడుతుంటే ఎక్కడో అక్కడి నుంచి రప్పించాలి కదా సార్. మేము చెప్పినాం సార్, చెప్పినాము. వాళ్ళు ఏంటంటే బయట మాట్లాడుతున్నాం సార్, ₹1 ఎక్కువ తక్కువ తీసుకురామని చెప్తున్నాం. ఇప్పటిదాకా కూడా ఒక బీహార్ అతను వచ్చినాడు. 5వ తారీఖు వరకు సఫిషియెంట్గా వస్తారు సార్. అమాలీస్ వస్తే స్పీడప్ అవుతుంది, ఈ నెలలో కంప్లీట్ అవుతుంది సార్. సార్ మీ సొసైటీ ఎంత ధాన్య సేకరణకు తీసుకుంటుంది? ఇప్పటివరకు ఎంత కంప్లీట్ అయితే ఇంకెంత మిగిలింది రిమైనింగ్? మేము పోయిన రబీలో 9 లక్షల బస్తాలు 3,60,000 క్వింటాలు తీసుకున్నాం సార్. ఇప్పుడు కూడా అదే రేంజ్లో అటు ఇటుగా వస్తుండొచ్చు. నిన్నటి వరకు 1,00,000 బస్తాలు పర్చేజ్ చేసినాం సార్. ఇప్పుడు ఎంత ఉంది? ఇంకా 7 నుంచి 8 లక్షలు ఉంటుంది. 8 లక్షలు చాలా ధాన్యం ఉంది. చాలా ధాన్యం. మరి ఇది అంటే మీరు సొసైటీ ఏం నిర్ణయం, చైర్మన్ గారు కానీ మీ పాలక మండలి ఏం నిర్ణయం? ఇప్పుడు ఇది అమాలీస్ తప్ప మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా నడుస్తుంది సార్. వాళ్ళు వస్తే స్పీడ్గా అవుతుంది, వెళ్ళిపోతాయి సార్. ఈ నెలలో కంప్లీట్ అవుతుంది. చూస్తున్నారు కదా రోజుకు ఇప్పుడు అకాల వర్షాలు, అకాల మెరుపులు సార్. మేమైతే అన్ని అంటే సెంటర్లలో పూర్తి ఏర్పాట్లు చేసినాం. వాళ్ళు వస్తే అయిపోతుంది సార్. అంతే వాళ్ళు వస్తే అంటే ఇప్పుడు మీరు సెంటర్ ఓపెన్ అయ్యి కూడా ఇప్పటికి నెల దాటింది. అంతే నెల కాదు సార్. 16వ తారీఖు అంటే ఇప్పుడు దాదాపు మీకు 16 ఓపెన్ చేసినాం సార్. అప్పటికి కుప్పలు ఒక్కొక్క రైతు మామూలుగా ఏం చేస్తారు, ఇప్పుడు లేబర్ ఈ అమాలి కొరత లేకుండా ముందే చూసుకోవాలి కదా మీరు. మేము చెప్పినాం సార్. వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చేవానికి మేము ముందే పిలిచి చెప్పినాం. 2 నెలల ముందు మాకు అడిషనల్ కలెక్టర్ సార్ చెప్పిండు. దాని ప్రకారం మేము ముందే చేసినాం సార్. చేస్తే వాడు తీసుకొస్తున్నాం సఫిషియెంట్గా వస్తారు అని చెప్పాడు సార్. అవి ఎప్పుడు అతనే మనం యాక్చువల్గా 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. కానీ ఎప్పుడు అమాలి సార్ వాళ్ళే వచ్చి రెడీగా ఉండేది సార్ అక్కడ సెంటర్లలో. ఈసారి కొద్దిగా లేట్ అయిందని ఇక్కడ నుంచి అక్కడ డైవర్ట్ అవ్వడం, అక్కడ కంప్లీట్ అవుతుంది కొద్దిగా. రేపు వస్తారు సార్ 5వ తారీఖు. సొసైటీ పరిధిలో రైతుల రుణమాఫీ ఎంత జరిగింది, ఇంకెంత జరగాలి సార్? మా సొసైటీ మొత్తం 350 మంది రైతుల కోసం 2,64,00,000 పంపించినాం సార్. మాకు
290 మంది మెంబర్స్కు రుణమాఫీ అయింది సార్, 1,96,00,000. ఇంకా సగం మంది ఉన్నారు కదా ఇంకా. ఇంకా అంటే 60 లక్షలు వాళ్ళకు మరి అదర్ బ్యాంకులు ఉండడం వల్ల, వాళ్ళ ఫ్యామిలీకి ఉండడం వల్ల. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి మిగతాయి కట్టేస్తుంది అంటున్నారు. వాళ్ళకి ఇంకా కాలేదనే ఆవేదన ఉంది రైతులకు. మీ సొసైటీ ఏమైనా నిర్ణయం తీసుకుందా? నిర్ణయం తీసుకుంటే కానీ వాళ్ళకు పై అధికారులకు గవర్నమెంట్ తీసుకుపోయారా? అయ్యే అవకాశం ఏమైనా ఉందా? సరే, ఏంటంటే ఇది 2 లక్షల పైన ఉండే అంటే ఫ్యామిలీ అకౌంట్లు అట్లాస్ ఉన్నాయి. 2 లక్షల పైన ఉన్నాయి కాలేదు సార్, 2 లక్షల లోపల ఉన్నాయి దాదాపు అయినాయి. వాళ్ళ ఫ్యామిలీకి అదర్ బ్యాంకుల అకౌంట్ ఉండడం వల్ల 2 లక్షలు దాటింది అనుకోండి, వాళ్ళకి కాలేదు సార్. ఇక్కడ సన్నధాన్య సేకరణ సెంటర్ లేదు. లేదు సార్, మాకు సన్నధాన్యం రాదు, ఇదంతా మూసి బెల్ట్. సన్నధాన్యం ఇక్కడ వేయరు, మనం ఇక్కడ తినలేము. సొసైటీ పరిధిలో సభ్యత్వాల సంఖ్య ఎంత? 3,200. 3,200. ఎంత తీసుకుంటారు సభ్యత్వం? 1,000 రూపాయలు సార్, 1,000 రూపాయలు, 30 రూపాయలు అడ్మిషన్ ఫీ. మరి 330 తీసుకుని అన్ని సొసైటీలు మీకు 1000 కొంచెం దీని డెవలప్మెంట్ కోసం అంటే మరి రైతులు తీసుకున్న సభ్యత్వ వాటాదానం ఎంత? వాటాదానం అంటే 300 తీసుకోవాలి సార్ మనం, 30 రూపాయలు అడ్మిషన్ ఫీ. 1000 తీసుకుంటున్నారు, మరి వాటాదానం ఎంత ఉంటుంది? అలా 1,000 రూపాయలు ఉంటుంది సార్. 1,000 రూపాయలు ఎక్కువ పెట్టి అంటే సొసైటీ డెవలప్మెంట్ కోసం. మరి అన్ని సొసైటీలు అయితే 330 చేస్తున్నాయి. దాదాపు అందరు చేస్తారు సార్. నిధులు మాకంటే ఏం రావు సార్, మేము ఏం చేసినా ప్యాడీ ప్రొక్యూర్మెంట్. అయితే మీకు కేంద్ర ప్రభుత్వాల నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ రూపంలో వస్తుంటుంది సొసైటీలో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో గ్రాంటే కాకుండా నాబార్డు నుంచి కూడా గ్రాంట్ సహకారం అందిస్తుంటారు. మరి మీ సొసైటీ ఆ నాబార్డు నుంచి ఎలాంటి నిధులు అందుతున్నాయి? అవి ఎంత ఇప్పుడు ఎంత టర్న్ ఓవర్ ఉంది మన సొసైటీ? నాకు తెలిసి అయితే నాబార్డు నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మాకు ఎలాంటి నిధులు రాలేదు. నేను చేసిన కాడి నుంచి మనం ఈ బిజినెస్ చేసడం అదే ప్యాడీ ప్రొక్యూర్మెంట్, కొంచెం ఫర్టిలైజర్ నడుస్తుంది సార్, దాని మీదనే చేసినాం సార్. సార్ ప్రధానమైన పంట ఇది మన సొసైటీకి వెళ్ళి వరి. టోటల్ వరి, 2 పంటలు వరే పంట సార్. మరి ఒకే పంటను పండించడం వల్ల భూసారం తగ్గిపోతుంటుంది, అంటే దిగుబడి కూడా రాదు. మరి అంతర్ పంటలు కానీ పంట మార్పిడి విషయంలో కానీ మీ పాలక మండలి, మీ సొసైటీ ఎలాంటి రైతులకు ఎలాంటి సూచన సలహాలు ఇస్తుంది? సార్ ఇది ఏంటంటే మూసి వేరే పంట ఏది వండదు సార్, ఒక ఓన్లీ వరి తప్ప వేరే పంటలు వండాయి సార్. అందుకని రైతులు మొత్తం మనం చెప్పినా వాళ్ళు విన్నారు సార్. 2 పంటలు వాళ్ళకు వర్షమున లేకపోయినా 2 పంటలు వరే వంతా సార్. ఇక్కడ సొసైటీకి వెళ్ళి స్వల్పకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు కానీ ఏమేమి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు? క్రాప్ లోన్లు 4 కోట్లు ఉన్నాయి సార్. ఎంత ఇస్తున్నారు? ఎకరానికి 45,000 ఇస్తున్నాం సార్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% సార్. ఇన్ టైంలో కడితే అదే ఇన్ టైంలో కట్టిన 7%, లేదంటే 11.75%. ఇన్ టైంలో కడితే 7% ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ 3% రెబిట్ వస్తుంది. మరి అది రైతు ఖాతాలో జమ చేస్తున్నాం సార్. చేస్తున్నాం. ఇంకో దీర్ఘకాలిక లోన్లు ఏంటి? దీర్ఘకాలిక లోన్ అంటే సొసైటీ ఓన్ ఫండ్స్ నుంచి మార్గేజ్ లోన్స్ అని ఇచ్చినాం సార్. అది కొద్దిగా ఒక 70 లక్షలు ఇచ్చినాం. అది ఇప్పుడు మీ సొసైటీకి వెళ్ళి రైతులను అంటే పాడి పరిశ్రమ వైపు ప్రోత్సహించడానికి, యువతను కూడా పాడి పరిశ్రమ వైపు మళ్లించడానికి, యువత కూడా రైతు అంటే వ్యవసాయం చేయడానికి మీరు సొసైటీకి వెళ్ళి ఎలాంటి ప్రోత్సాహకాలు, ఎలాంటి రైతులలో చైతన్యం, అవగాహన కల్పిస్తుంది సొసైటీ? సార్ అయితే మనం బ్రాంచ్ లేటెస్ట్గా పడ్డది సార్ ఇక్కడ నల్గొండ డిసిసికి. ఆ బ్రాంచ్ నుంచి ప్రతిదీ పాడి పరిశ్రమకు, కోళ్ళకు అన్నిటికీ బ్రాంచ్ నుంచే ఇస్తున్నారు సార్ డైరెక్ట్గా లోన్స్. ఎంత ఇస్తుంది మీ సొసైటీ? ఇప్పుడు గొర్రెలకు కానీ డైరీకి అయితే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు సార్. కోళ్ళ పెంపకాన్ని కానీ ఒక యూనిట్కి డైరీకి 5 లక్షలు ఇస్తున్నారు సార్. ఎంత మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత? 5 అంటే హాఫ్ ఎకర్ పెట్టుకొని ఒక 5 లక్షల వరకు ఇస్తుంది అంతే. ఇంకా పౌల్ట్రీకి అయితే? పౌల్ట్రీకి అయితే అది యూనిట్లను బట్టి యూనిట్కి ఎంత ఇస్తుంది? 3 లక్షల నుంచి 10 లక్షలు ఇస్తుంది. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 1 రూపీ పడుతుంది సార్, 11%. మీ సొసైటీకి డైరెక్ట్ బ్రాంచ్ నుంచే ఇస్తారు సార్ మన సొసైటీకి. మీ సొసైటీ ఖరీఫ్ రబీ సీజన్లో రైతులకు రుణాలు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ, పంపిణీ విషయంలో కానీ, వారికి అంటే వ్యవసాయం అంటే లాభదాయకంగా ఉండడానికి పెంపొందించిన అవగాహన సదస్సులు కానీ ఈ పాలక మండలి ఎలాంటి మీటింగ్లు కండక్ట్ చేస్తుంది? అటు ఆ కండక్ట్ చేసిన మీటింగ్లో ఎలాంటి రైతులకు సలహాలు, సూచనలు ఏమి అందిస్తుంది? ప్రతి 6 నెలలకు ఒకసారి జనరల్ బాడీ పెడతాం సార్. ఆ రోజు అందరు రైతులను పిలిచి మనం చెప్తాం సార్. ప్రతి 6 నెలలకు కంపల్సరీ జనరల్ బాడీ. స్పందన ఎలా ఉంది రైతులది? అంటే సార్ ఎక్కువ హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి ఫార్మర్స్ అయితే ఇక్కడ తక్కువ ఉంటారు, అంతా హైదరాబాద్లో ఉంటారు. మామూలుగా అందరు కౌలుకి ఇచ్చిన వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు సార్ ఇక్కడ.
వాళ్ళు మనం అంటే పాడి పరిశ్రమ ఇలాంటివి చెప్పినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు సార్ ఇక్కడ. ఇప్పుడు సొసైటీ బయలా నామ్స్ అనుకుని పనిచేస్తుంటారు. మీకు అంటే ఈ సొసైటీలో పనిచేసే సిబ్బంది జీతభత్యాల విషయంలో కానీ వాళ్ళ కంట్రిబ్యూషన్ విషయంలో కానీ గ్రాట్యుటరీ విషయంలో కానీ పోతే మీకు బెనిఫిట్స్ విషయంలో కానీ 44 జీవో ప్రకారం మీకు అంత జీతాలు కల్పించాలని ఎప్పటి నుంచో మీ హక్కుల కోసం పోరాటం చేస్తుంది. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మీకు సహాయ సహకారాలు ఎలా అందితే మీరు ఇప్పుడు 44 జీవో ప్రకారం మేము సాలరీస్ తీసుకుంటున్నాం సార్. మీకు ఎట్లా సొసైటీ నిర్వహణలో మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్పు. ఇప్పుడైతే మాకేం లేదు సార్. ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొరకు గోడౌన్లు ఎన్ని ఉన్నాయి సార్? మనకు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 2 గోడౌన్స్ ఉన్నాయి. ధాన్యం ధాన్యం నిల్వ అంటే ఏం చేయం. ధాన్యం నిల్వ కోసం కాకుండా మీకు ఎరువులు కానీ రైతులకు కావాల్సిన ఉన్నాయి సార్. 2 గోడౌన్లు ఇక్కడ ఉన్నాయి. ఒకటి గోడౌన్ జిబ్లక్పల్లిలో ఉన్నాయి సార్. ఈసారి ఎంత ప్రొక్యూర్మెంట్ జరిగింది? ప్యాడీ ఎన్ని టర్న్ ఓవర్ ఉంటుంది? అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నది 1,00,000 బస్తాలు అంటే 40,000 క్వింటాలు సార్. ఇంకా మనం కొనాల్సింది 7 నుంచి 8 లక్షలు బస్తాలు. సొసైటీకి ఇంక ఎంత రావాల్సింది? ఎంత వచ్చింది ఈసారి ఆదాయం? ఏ సార్ ఇప్పుడా ఆదాయం అంటే ప్యాడీ మీద అంటారా? నేను ప్యాడీ మీద సార్ మనకు క్వింటాకు 30 రూపాయలు ఇస్తారు సార్ వాళ్ళు. అది సొసైటీ నిర్వహించిన దానికి ఇస్తారు. మీరు సొసైటీకి వెళ్ళి వ్యవసాయం వైపు మళ్ళడానికి యువకులకు మీరు సబ్సిడీ విషయంలో కానీ మీరు యువతను వ్యవసాయం మళ్ళడానికి మీరు ఎలాంటి అవగాహన నిర్వహిస్తుంది సొసైటీ? అదే సార్, ప్రతి 6 నెలలకు సార్ మీటింగ్ పెట్టి దానికి సంబంధించి అన్ని చర్చలు జరుపుతారు. అందరు రైతులు వస్తారు సార్. వాళ్ళు ఆ రోజు ఏదైతే అగ్రికల్చర్ వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా చెప్తారు సార్. రైతులు ఏమంటారు? టార్పాలిన్లు సొసైటీ అందిస్తలేదు, లేవు అంటున్నారు, అయిపోయినాయి అంటున్నారు సార్. మన అకాల వర్షాలు వస్తున్నాయి, ఇబ్బంది జరుగుతుంది. 190 మార్కెట్ కమిటీ ఇచ్చాం సార్. మనం కూడా 200 సొసైటీ తరఫున వచ్చి ప్రతి సెంటర్కి 15 టార్పాలిన్స్ ఉన్నాయి సార్. అంటే మనం వేవింగ్ చేసిన బస్తాల మీద కప్పుకోవడం వరకే మనం చేస్తాం సార్. ప్రతి అంటే ఒక 200 కుప్పలు ఉంటాయి, 100 కుప్పలు ఉంటాయి, వాళ్ళందరికీ ఇవ్వడానికి మన దగ్గర. ఈ అకాల వర్షాలు సంభవిస్తున్నాయి, టామ్ వేయించి మరి రైతులకు వర్ష సూచన తెలియజేస్తున్నారా? చేస్తున్నాం సార్, చెప్తున్నాం. మనకు ముందే అంటే ఇక్కడెక్కడ ఏ ఏరియాలో ఏదో వర్షం వచ్చేది వస్తుంటుంది సార్. పైన డిఎంసీ నుంచి వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం సార్. ఈ వరి కోతలు అయిపోయిన తర్వాత కొయ్యకాలకు రైతులు నిప్పు పెట్టడం వల్ల భూసారం తగ్గిపోతుంది, మొక్క మేలు చేసే క్రిమికీటకాలు నశించిపోతున్నాయి. వాటిని అట్లా చేయకుండా ఉండడానికి రైతులు ఎలాంటి అవగాహన కల్పిస్తుంది సొసైటీ? మేము చెప్తున్నాం సార్, మీరు కొయ్య తలగబెట్టద్దు, అది ఎరువులాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాం. చాలామంది కొంచెం మారి సార్, కొంచెం పాత కాలం మనుషులు ఉంటే వాళ్ళు చెప్పినా విన్నారు సార్. దాదాపు అయితే కొయ్య తలగబెట్టట్లేదు సార్ ఇక్కడ కూడా. అక్కడక్కడ టర్న్ ఓవర్ ఎంత ఉంది సార్? ఏ సార్, ఫర్టిలైజర్ బిజినెస్ 3.5 కోట్లు చేసినాం సార్. క్రాప్ లోన్స్ 4 కోట్లు ఉన్నాయి. ఒక 75 లక్షలు అదే మార్గేజ్ లోన్స్ ఉన్నాయి సార్. ఓకే సార్, ఫైనల్గా రైతులకు ఏం సూచన చేస్తారు మీ సొసైటీకి వెళ్ళి? ఏం చెప్పదలుచుకున్నారు? పంట మార్పిడి విషయంలో, ఎరువుల విషయంలో, విత్తనాల విషయంలో, ఎరువులు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు అధిగమించడానికి ఏం చెప్తారు చెప్పండి? సార్, ఎరువులు విత్తనాలకు ఎలాంటి సమస్యలు లేదు సార్. గోడాంలు ఉన్నాయి, మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి, ఏ ఇబ్బంది లేకపోతే సప్లై చేస్తాం. కొనుగోలు కేంద్రాలకు వచ్చేసరికి ఇది ఒక్క సమస్య తప్ప మిగతాదన్నీ మేము కంపల్సరీ వాళ్ళకి సదుపాయాలు, గ్రౌండ్ క్లీన్ చేయడాలు, షెడ్లు కూడా పర్మనెంట్ షెడ్లు వేయించాం సార్ ఒక 6 సెంటర్లలో. నెక్స్ట్ టైం అది కూడా మొత్తం అంటే రేకులు పర్మనెంట్గా ఎప్పుడు తడవకుండా మళ్ళీ బీఆర్ అమాలలు వచ్చి అలానే ఉంటుంది సార్. మనం మామూలుగా అమాలీలకు ఊర్ల లెవెల్ రెంట్కి ఎట్లేదు సార్, అట్లా ఇచ్చేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నారండి మీ తెలుగు టీవీ.